రవి గారు, సరే ఇప్పుడు ప్రీమియర్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియర్స్ ఏం అనుకోలేదండి. ఎందుకు 27th నైట్కి 28th మార్నింగ్ పెద్ద తేడా ఉందండి. అంటే బాగా కాన్ఫిడెన్స్ ఉన్న మూవీస్కి ప్రీమియర్స్ డెఫినెట్గా వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి. దాంట్లో సినిమా మీద అయితే మాకు ఏ కోసైనా చిన్న అనుమానం కూడా లేదు. ఎందుకంటే హోల్సమ్ ఎంటర్టైనర్, వెల్ ప్యాక్డ్ ఫిలిం. డెఫినెట్గా సెలవుల టైము డెఫినెట్గా చాలా బాగా చేస్తుందని అందరు కాన్ఫిడెన్సే అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంది కానీ ప్రీమియర్లు వేసేయాలి అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు. ప్లస్ మాకు ఆ ప్రీమియర్లు కలిసి రాలేదు, లేనిపోయిన మొన్న లాస్ట్ టైం ఇది అసలు ఆ ప్రీమియర్లు అనే ఆలోచనే తేలేదండి. అందుకే ఓకే సార్, సెంటిమెంట్గా వదిలేస్తారు అంతే. ఏదండి సెంటిమెంట్గా వదిలేశారు ఓ రకంగా అనుకోండి సార్. ఓకే సార్. రవి గారు ఇక్కడండి సార్. ఈ వారము ముగ్గురు సూపర్ స్టార్స్, ఒక హిట్ సినిమా సీక్వెల్ వస్తుంది. ఈ 4 సినిమాల మధ్య ఈ సినిమా వేయడం వెనుక కారణం ఏంటి? ఈ సినిమా మీద ఉన్న మీ కాన్ఫిడెన్స్ అన్నా లేకపోతే ఏంటంటే? అంటే అలా కాదండి, మీరు అసలు క్వశ్చనే తప్పుగా అడిగారు. నాకు తెలిసి మీ సినిమా ఉంది రాబిన్హుడ్, ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమా, నితిన్ గారి సినిమా, దీని మీద వాళ్ళు వేయటానికి ఏ కాన్ఫిడెన్స్తో వేసి ఉండొచ్చు అండి అని అలా అడగాల్సింది పోయి మీరు రివర్స్లో అడిగారు. అదే చెప్పండి. యా డెఫినెట్గా ఏం లేదు సార్. మేము అనుకుంది సమ్మర్ ఫస్ట్ సినిమా వద్దామని ఎప్పుడో లాక్ అయ్యాం. ఆ డేట్ వేసేసుకున్నాం స్లోగా. మాకు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద అదర్ ఇండస్ట్రీ ఫిలిమ్స్. ఇప్పుడు ఎంపురన్ కూడా ఇదే డేట్ అని నిజంగా మాకు తెలియదు, వీరధీరసుర కూడా తెలియదు. కాకపోతే మా వంశీకి ఉన్న ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కమిట్మెంట్లు కానీ వీటితో మీకు తెలియదే ఉందండి. ఆ డేట్ కాకపోతే కనుక వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, దానివల్ల అతను కూడా అక్కడ రావాల్సి వచ్చింది. ఓకే 2 సినిమాలు కదా, అది వేరే జోనర్, మంద వేరే జోనర్ అనుకున్నాం. ఇంకో 2 సినిమాలు అడిషనల్గా వచ్చినాయండి. అంతేగాని ఇలా 4 ఉన్నప్పుడు మనం ఉండాలి అని ప్లాన్డ్గా అలా చేసింది కాదు. మా ఇంటెన్షన్ ఏంటంటే సోలో డేట్ ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్గా చేస్తుందేమో అనేది నా ఫీలింగ్ అండి. అంటే డెఫినెట్గా మేము కూడా సోలోగానే వస్తున్నామని అనుకుంటాం కానీ ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న పోటీకి అండి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ సోలో డేట్. డెఫినెట్గా అది పెద్ద సినిమా అవునండి, చిన్న సినిమా కంపల్సరీ ఇంకో సినిమా మీద వస్తుంది. అలాగే ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా జాగ్రత్తగా వాళ్ళు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆ వారం పోటీ సినిమాతో పోటీ పడుతున్నావు, దాని మీద గెలిస్తేనే ఈ వారం నీది అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. మా అందరికీ ఒకే సినిమా ఆ డేట్ ఒక సినిమానే వస్తే బాగుండని అందరికీ అనిపిస్తుంది కదండి. కానీ గ్రాడ్యువల్గా అది మంచి డేట్ అయినప్పుడు యూజువల్గా ఇంకో 4-5 జాయిన్ అయిపోతారండి. ఈ డేట్కే కాదు, ఇంకో డేట్ చెప్పండి మీరు, మేము దానికి వెళ్ళినా అక్కడ కూడా ఇంకొకళ్ళిద్దరు వస్తారు సార్ కంపల్సరీ. ఇవాళ ఇప్పుడు ఉన్న సినిమాలకి ఉన్న సెలవుల అడ్వాంటేజ్కి అన్నిటికీ ఏంటంటే సోలోగా ఎవరికి ఇవ్వరండి, పోటీలో ఉంటుంది. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అంటే రవి గారు, ఇంతకుముందు మీ మైత్రికి బిగ్ బెస్ట్ హిట్ రంగస్థలం, ఆ డేట్ కావాలని ఈ డేట్ తీసుకున్నారంటారా? అంటే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి, రంగస్థలం కూడా సమ్మర్ ఫస్ట్ సినిమా. అలాగే ఈ సినిమా కూడా సమ్మర్ ఫస్ట్ సినిమానే. రాంబాబు గారు వినపడుతుందండి, సమ్మర్ ఫస్ట్ సినిమా ఇది కూడా. అది డెఫినెట్గా అడ్వాంటేజే కదండి సమ్మర్ ఫస్ట్ సినిమా అంటే. 10th ఇంటర్మీడియట్లు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు కూడా అసలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. ఓ పక్కన క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి ప్యారలల్గా దానికి ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు సినిమాలు లేకపోవడం, సినిమాలు ఉంటే అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, ఆల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాలెన్స్ అవుతాయి అని. అందుకని సమ్మర్ ఫస్ట్ సినిమా అనుకున్నామంటే అలాగే వచ్చాం. ఎలాగో సెంటిమెంట్గా మీరు అన్నట్టు రంగస్థలం మాకు ఎలాగో కలిసి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ సైజులో అది ఎంత మ్యాజిక్ చేసిందో ఆ సైజులో ఈ సినిమా అంత పెద్ద మ్యాజిక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. అలాగే రాంబాబు గారు లాంటి ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా సాధించగలం. నితిన్ గారు లాస్ట్ టైం భీష్మ హిట్ అవగానే వెంకీ కారు కొనిచ్చారు, ఈ సినిమాకి ఏం కొనిస్తున్నారు ముందే? ఏకంగా ఈ విమానమే. మోస్ట్ ఎక్సైటెడ్ క్వశ్చన్ సార్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. పాస్. రవి గారు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతారు. రవి గారు సార్ చెప్పండి సార్. ఇవాళ రేపు ఒక సినిమా రిలీజ్ అవుతుంటే పోటీ సినిమాలు కాదు, మెయిన్ నైట్ ఇప్పుడు వచ్చే ఐపీఎల్తో పోటీ పడాలి. దెన్ ఎవ్రీ ఫ్రైడే ఓటీటీలో కూడా రిలీజెస్ వస్తున్నాయి కొత్తవి, అంటే 1 month బ్యాక్ థియేటర్లో ఉన్నవి. సో కాంపిటీషన్ ఇంత టఫ్ అయినప్పుడు ఓన్లీ వే టు అట్రాక్ట్ పీపుల్ ఈజ్ గివింగ్ ఎంటర్టైన్మెంట్. సో రాబిన్హుడ్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్. డెఫినెట్గా సార్, అదే కదా సార్ మా కాన్ఫిడెన్స్. సినిమా అంతా ఇప్పుడు నేను చెప్తే ఎగ్జాగరేటెడ్గా ఉంటుందేమో అని చెప్పట్లేదు, కానీ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ సీన్ అవర్ ఫిలిం
బయటకు వచ్చి లేడీస్ అయితే మాకు ఎప్పుడో చూసిన దూకుడులాగా ఉందండి. అంటే ఒక కథ రన్ అవుతా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎంటర్టైనింగ్గా వెళ్తా అలా అలా అనిపించిందండి. వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్తే చాలా థ్యాంక్స్ అండి అయ్యి అని చెప్పాం. అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చూసిన సినిమా అలా అనిపించిందంటే విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కదండి. అంటే దూకుడు అనేది ఒక మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో సినిమా పాస్ అవుతా ఒక దీనిలో ఉంది కాబట్టి చివర్లో పెద్ద ట్విస్ట్ కూడా. చివరిలో ట్విస్ట్ ఉంటుంది అలా. సో వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం అండి. సినిమా గురించి అయితే మేము చాలా చాలా హ్యాపీ అండి. సార్ నవీన్ గారు, సార్ నవీన్ సార్, నవీన్ గారు సార్ రవిశంకర్ గారు. చెప్పండి సార్. నవీన్ గారి హైట్ ఈయన హైట్కి ఏమని అసలు మీరు సార్ 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 యాక్చువల్గా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఫిలిమ్స్, అంటే హీరోల ప్రీవియస్ ఫిల్మ్తో సంబంధం లేకుండా మీరు అంటే కథల్ని నమ్ముకొని బడ్జెట్లు పెడుతున్నారు. మొన్న హిందీలో కూడా సన్నీ డియోల్ గారు అంటే సౌత్ ఇండియన్ సినిమాలను చూసి నేర్చుకోవాలని ఒక కాంప్లిమెంట్ కూడా మీకు ఇచ్చారు. అంటే ఇది ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇలా వరుసగా ఇంత బడ్జెట్ సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు? అంటే ఆయన చెప్పింది వేరే కాంటెక్స్ట్లో అండి. ఆయన కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడారు. ఇప్పుడంతా ఒక కార్పొరేట్ సిస్టంలో ప్రతిదీ రూల్ అంటే రూల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే ఇంకొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనే సెన్స్లో చెప్పారు. అంతేగాని సౌత్ జిందాబాదు ఇది కాదు ఆ టైప్లో కాదు ఆయన అంది. అంటే జనరలైజ్ చేసి మాకు ఎక్కువ కంఫర్ట్ దొరుకుద్ది, డైరెక్టర్స్ కూడా ఎక్కువ లిబర్టీ ఇస్తారు సౌత్లో అయితే అని ఆయన ఏమనుకుంటున్నారు చెప్పారు. అంతే అండి. సార్ నితిన్ గారు, అంటే ఒక పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యానర్ చూస్తున్న సినిమా సార్, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా, మీ సినిమా రావడం అంటే ఈ బ్యానర్లో చేయడం గురించి? డెఫినెట్లీ వీళ్ళ బ్యానర్ ప్రతిష్ట పెంచే సినిమా అవుతుంది అది. డెఫినెట్లీ పుష్ప అంటే అది ఇట్స్ హ్యూజ్ ఫిలిం, బట్ మా సైజ్కి తగ్గట్టు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఈ సైజ్లో ఈ బ్యానర్లో. డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా. నితిన్ గారు, సో మన టాలీవుడ్లో రాబిన్ హుడ్ ఏ స్థాయిలో ఎంత పీక్లో హిట్ అవుతుందని దానికంటే మనం చూడబోతున్నాం. దానికంటే ముందు మీ ప్రమోషన్ యాంగిల్ కూడా అంత పీక్లో వెళ్ళింది. సినిమాని అంత జనాల్లోకి తీసుకెళ్ళేలా ఒక హీరో సినిమా ముందు నిలవడం అనేది మన సంక్రాంతికి వెంకటేష్ గారిని ఆ టీం అంతా చూసి ఆ తర్వాత అది రాబిన్ హుడ్ అంటే కూడా ఫాలో అవుతుందని చూడడం జరిగింది. సో అంటే మీ ప్రీవియస్ ఫిలిం భీష్మతో పోల్స్తుంది అందులో ఒక మంచి కంటెంట్ ఉంది, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్, సో ఒక సోషల్ రిలవెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఎంతవరకు అట్లాంటి సబ్జెక్ట్ భీష్మ కంటే కూడా మంచి లేదు సార్. ఒక సినిమా ఎంత కామెడీ ఉన్నా కూడా ఇట్ హ్యావ్ సమ్ సోల్. సో భీష్మ కంటే కూడా అట్లీస్ట్ ఒక 10 times వీ హ్యావ్ వెరీ స్ట్రాంగర్ కంటెంట్. అంటే ఇట్స్ నాట్ ఒక మెసేజ్ సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్తో ఉంటూనే ఒక హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ మచ్ బెటర్ దాన్ భీష్మ. అంటే పెద్దోళ్ళని కొట్టి పేదలకు పంచడం అనేది చిన్న లైన్లో అది అంటే కిక్ చూసాం, అవునవును, డిఫరెంట్ అది సినిమాలు చూసాం, అదే ఫ్లేవర్లో ఉంటుంది. లేదు మీరు అన్న పాయింట్, మా సినిమా ఇట్స్ ఓన్లీ ఆన్ ద అవుటర్ లైన్ ఉండే ఆ లేయర్ అంతే. లోపల లేయర్స్ చాలా ఉంటాయి. సో మీరు అన్నట్టు ఫస్ట్ స్టార్ట్ అలా ఉంటుందేమో, బట్ మిగతా సినిమా అంతా వేరే ఉంటుంది. ఆఫ్టర్ 20th minute సినిమా విల్ టేక్ అ హ్యూజ్ టర్న్ అండ్ విల్ గో ఇన్ టు డిఫరెంట్ యాంగిల్ ఆల్ టుగెదర్. సో వెంకీ గారు,